చినుకు పడితే చిత్తడి, వరదొస్తే మత్తడి. ఇది వరంగల్ నగర దుస్థితి. ఇప్పటికే జీడబ్ల్యూఎంసీ పరిధిలో అనేక ముంపు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నగర వాసులు వర్షాకాలం వచ్చిందంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ప్రస్తుతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కానీ పూర్తి ఒక పర్యవసానాల్ని మాత్రం ఎప్పుడు వాళ్ళు చర్యలు తీసుకోలేనటువంటి ఒక ఆందోళన సగటు నగర జీవిలో కనిపిస్తుంది. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా తమకు మేలు జరుగుతుందా, ఈ ఇబ్బందుల నుండి బయటపడతామన్నటువంటి ఒక ఆందోళన, ఆవేదన, ఒక ఆశ వీళ్ళలో కలుగుతుంది. అయితే ప్రస్తుతం నగరంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? గతంలో హనుమకొండ నగరంలో ముంపు ప్రాంతాలతో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నగర జీవి ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇప్పటికీ ఎన్ని ప్రాంతాల్లో అధికారులు గుర్తించారు? వాటికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ చర్యలు ఏం తీసుకుంటున్నారు? అలాగే రేపు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ నగర పర్యటన వస్తున్నటువంటి నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ మున్సిపల్ ప్రాంతాల్లో గనక పరిశీలన చేయనున్నారు. రేపు రాబోయేటువంటి ప్రాంతం కూడా హనుమకొండలోని పెద్దమోరి, నయీం నగర్ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ స్థానికులకు కూడా ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకున్నారు. ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే నగరంలో వరదల నుండి ముప్పు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవాలన్నటువంటి ఒక ఆలోచన మాత్రం చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక విశేషమైనటువంటి ప్రణాళికలు జరగబోతున్నాయి. రేపు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి సందర్భంగా వరంగల్ నగరంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటికే ప్రభుత్వం నుండి అధికారుల నుండి డిపిఆర్లు సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలకు వారు ఉపక్రమిస్తారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ సగటు నగర జీవిలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే రేపు ఎన్నో ఆశలు నగర జీవులు పెట్టుకుంటున్నారు. ఈరోజే పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో రేపటికి వాయిదా పడింది. కానీ ఇప్పటికీ కూడా నగరంలో ఉన్నటువంటి సమస్యలపై డిపిఆర్లు సిద్ధం చేసినటువంటి అధికారులు రేపు సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచబోతున్నారు. దీనికి సంబంధించి ఒక్కసారి వరంగల్ నగరంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వర్షాలు పడితే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది? వర్షం పడితే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఎట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? చాలా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అటు ఇటు పోవాలంటే అటోకులు 100 రూపీస్ లేనిది ఒక కిలోమీటర్ ఉండదు, 100 రూపీస్ అడుగుతారు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కూరగాయలకైనా నిత్యావసరాలకైనా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఓకే, ఇక్కడ వర్షాలు పడుతున్నప్పుడు నీరు ఇళ్లలోకి వస్తుంది కదా, ఇళ్లలోకి వచ్చిన తర్వాత పిల్లలు కానీ ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చాలా ఇబ్బందికరంగానే ఉన్నది సార్. చాలా ఆరోగ్యంగా హెల్తీగా కూడా లేరు పిల్లలు. క్రిములు కూడా ఎక్కువ, వర్షాకాలం కదా, వైరస్లు కొంచెం ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువనే ఉన్నాయి సార్. ఇప్పుడు నీళ్లు ఇళ్లలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ? చాలా ఎక్కువనే ఉన్నాయి సార్ పరిస్థితి అయితే. మొన్న వర్షానికి కూడా ఆల్మోస్ట్, మొన్న చిన్న వర్షానికే కొంచెం ప్రభావం ఎక్కువనే అయిపోయింది సార్. అంటే ప్రతి ఏడాది ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారా మీరు? ప్రతి ఏడాది ఇదే పరిస్థితి సార్. ఓకే ఓకే, మరి కొంతమంది ఉన్నారు. మీరు ఎక్కడంటారు సార్? ఎక్కడంటారు మీరు? ఇప్పుడు మీరు హనుమకొండలే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా, వర్షాకాలంలో ఎట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ, ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు వర్షాలు వస్తాయి. పోయినసారి స్టార్టింగ్లో బాగా ఇబ్బంది అయింది, పెద్దమ్మ నిండిపోవడం ప్రాబ్లం అయింది. ఓకే ఓకే, ఏ ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ వచ్చిన తర్వాత? మామూలుగా ఏంటంటే బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కానీ స్కూల్, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. యూనివర్సిటీ ఉంది పక్కనే, ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. పిల్లలతో పాటు మిగిలిన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకు ఆటోలో వాళ్ళకు బస్సులో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పక్క పండి వెహికల్స్ అలా ఇప్పుడు మన చిన్న చిన్న గల్లీలకు పోవడం చాలా ట్రాఫిక్ అవుతుంది అక్కడ. ఈ వర్క్ కూడా చాలా కొంచెం లేట్గా అవుతుంది ఇబ్బంది. ఇప్పుడు 2 నెలలు ఈ వర్షాకాలం వరకు కంప్లీట్గా అయిపోవాలి. కానీ స్టార్టింగ్ నుంచి నిమ్మలంగా వర్క్ చేస్తాం. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ వర్క్? ఇప్పుడు ఫస్ట్ వేస్తే 3 నెలలు అండి. 3 నెలలు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనేనా? వచ్చింది, అంత ముందు లేదు. మరి ఎప్పటి వరకు అయిందని భావిస్తున్నారు? ఏమో 3 నెలలు టైం ఇచ్చింది, కానీ 3 నెలల వరకు అయిపోతారు. ఇంకా నెల టైం పడుతుంది, నెల కూడా ఎక్కువనే అవుతుంది. మరి ఈ వర్షాకాలంలో అయిపోద్దా? ఏమో సార్, మాకు అదాన్ని తెలియదు. కానీ మాకైతే ఆటో వాళ్ళకు, బస్సుల వాళ్ళకు, చాలా కాలేజీ పిల్లలు కూడా దాటానికి ఇబ్బంది అవుతుంది. డబుల్ ఛార్జ్ అవుతాయి ఉన్న వారికి. తిరిగి రావాలంటే దూరం నుంచి వెళ్ళాల్సి అవుతుంది. మాకు ప్యాసింజర్ కూడా ఎక్కడ ఆటో డ్రైవర్లకు ఎవరికి సరిగ్గా ఎక్కలేరు. ఈ పక్క కూడా ఆ పక్క వాళ్ళు ఎక్కడైతుంది ఇబ్బంది పడాల్సి వస్తుంది చాలా వరకు. దశాబ్దాలుగా ఎప్పుడు సమస్యలు ఎవరు తీర్చలేదని చెప్పి బాధపడుతున్నారు. ఒక్కసారి చెప్పండి సార్, ఎట్లా ఉంది ఇక్కడ మీ పరిస్థితి? పరిస్థితి ఘోరంగా ఉన్నది సార్. ఎన్నో గవర్నమెంట్ వస్తానే ఎన్నో పోతారు. వడ్డబిల్లి చెరువు కాంచి మొత్తం వచ్చే నాలా ఎంత మొత్తం ఘోరంగా ఉన్నది పరిస్థితి. మొన్న వచ్చిన ఫ్లడ్స్తో అయితే మొత్తం ఆగమైన జనాలు మొత్తం, మేము ఒక్కలానే కాదు, ప్రతి ఒక్కరికి సమస్య అయింది. మరి ఈ గవర్నమెంట్ అన్న ఏమైనా చేస్తుందో చూడాలి ఇక. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఈ బ్రిడ్జి కానీ ఇవి లేవు కదా, ఇప్పుడైతే కడుతున్నారు. మరి పూర్తయితే అనుకుంటారా? ఏమో తెలియదు ఇక. అది కొంతమంది హైట్ ఇంకా లేపాలని కొంతమంది అంటారు, హైట్ లేకపోతే మాత్రం కష్టమని కొంతమంది అంటున్నారు. అది మాత్రం మనకైతే తెలియదు. ఇంకా కొంచెం హైట్ లేపితే బాగుండు అని కొంతమంది సలహా.
ఏమో ఇవాళ ఇంజనీర్లకు తెలిసి ఉంటుంది కానీ ఇక్కడ ఇంకా పని పూర్తి కాలేదు కదా, లేపుతారు కావచ్చు మేబీ. లేట్ అవుతుంది అటు లేట్ ఉంది. ఇటు అయితే వర్క్ అది వేరే అయినది, అది వర్క్. మొత్తం ఎక్కడి నుండి ఎంత దూరం మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఈ వాటర్ దాదాపు గోపాల్పూర్ వడ్డపల్లి అంటున్నారు కదా, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడ వరకు? 5 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, ఈ నీళ్ళని ఎక్కడికి పోతాయి మరి? మురుగునీరు అంతా ముచ్చర్ల చెరువు. ఓకే, అక్కడికి పోతాయి. ఓకే ఓకే, దానికి ఎందుకు పోతాయి? అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఈ గోపాల్పూర్ అలాగే వడ్డేపల్లి చెరువు అలుగు పోసిన తర్వాత అక్కడి నుంచి వచ్చేటువంటి నీరు అంతా నగరంలో ఉన్నటువంటి మురుగు నీరు అంతా ఈ పెద్ద మోరి దగ్గర నుంచే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రాంతాలు ఉంటాయి, అన్ని నాలాలు ఒక దగ్గర కలిసిన తర్వాత మళ్ళీ ఈ మోర్లకి వెళ్ళి వస్తూ ఉంటాయి. ఇక్కడి నుండి ముచ్చర్లకు వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ ఈ వెళ్ళేటువంటి క్రమంలోనే నగరము, ప్రధాన నగరం హనుమకొండ నగరం ఉంది. ఇది ఈ నాలా నుండి నీరు పొంగి మొత్తం కాలనీలోకి రావడం వల్ల వరదలు వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత కూడా మురుగునీరు ఇళ్లలోకి రావడం వల్ల రోగాల బారిన పడుతున్నారు. అనేక ఇబ్బందులు, ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచరు నాశనం అవుతుంది, అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఈసారైనా సరే తమకు విముక్తి లభిస్తుందా అన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వీలైనంత సత్వర చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచన. ఇక్కడ హనుమకొండ నగరంలో వర్షం పడితే ఆ పరిస్థితులు చాలా భయానకరంగా ఉంటాయి. ఎక్కడ నీరు నిల్వ ఉంటుంది, ఎక్కడ ఇళ్లున్నాయి, ఎక్కడ అపార్ట్మెంట్లు ఉన్నాయి అన్నటువంటి పరిస్థితి లేకుండా ఒకేసారి ముంపు ప్రాంతాల్లో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రస్తుతం మనం పెద్దమోరి నయీం నగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వర్షం పడింది అనుకోండి, అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కాలువ నుండే వెళ్లాల్సినటువంటి పరిస్థితి. దీన్ని పెద్దమోరి అంటాము, నయీం నగర్లో ఉంటుంది. దీనికి సంబంధించి ఎన్నోసార్లు కూడా ఎప్పటి నుంచో ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేక అనేక ఇబ్బందులు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఎదుర్కొంటున్నారు. ఆ ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు చాలా భయానకరంగా ఉంటాయి. ప్రతి సంవత్సరము ఇక్కడ వర్షం పడుతుందంటేనే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి, వెన్నులో వణుకు పుడుతుంది. ఏ రోజు రాత్రి వర్షం పడితే పొద్దున వరకు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే చుట్టుపక్కల ఒక భయానకమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్లన్నీ దాదాపు ఒక ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఇది కొన్ని దశాబ్దాల క్రితం నుండి నీళ్లు ఉంటున్న వర్షాలు వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల నీరు అంతా కాలువలో నుండి ప్రవహించాల్సింది. కానీ రోడ్ల పైకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు మొత్తము ఎప్పుడు ప్రతి సంవత్సరం భయానకమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే స్థానికులు కూడా దశాబ్దాల కాలం నుండి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ కూడా సరైన దిద్దుబాటు చర్యలు లేవన్నటువంటి ఒక ఆందోళన మాత్రం మొన్నటి వరకు వాళ్ళలో కనిపించింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని సందర్శన ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ టెక్స్టైల్ పార్క్ సందర్శించిన తర్వాత ఇక్కడ సీఎం రేపు సందర్శించాల్సినటువంటి ప్లేస్ మాత్రం ఇదే. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వరదలలో ఎక్కువ బాధితులు ఈ కాలువ పరివాహక ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇక్కడ పర్యటన కూడా వచ్చి ఇక్కడ పనులను పర్యవేక్షించనున్నారు. దానికి సంబంధించి కూడా వేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ స్థానికులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంత చెప్పినా వారి బాధ వర్ణాతీతమైన మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారి స్థానికులు కూడా ఉన్నారు, వారు ఏం మాట్లాడతారో మనం ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఏడుంటారు సార్? ఇక్కడ సార్ ఇక్కడే సార్ మేము విన్నారా, మా పిల్లలేమో మోరి అవతల స్కూళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మేము పోవాలంటే వయా బొక్కలగడ్డ నుంచి, ఈద్గా నుంచి, మన పోచమ్మ కొండ నుంచి, అటు నుంచి మన ఏది ఇటు హై స్కూల్ ఉంది, అక్కడ నుంచి మేము మళ్ళా చిన్న బ్రిడ్జ్కి రావాలి. ఇది చేసిండ్రు, చిన్న బ్రిడ్జ్ అట్లే ఉంచుతారేమో అనుకుంటే అది దాని పక్కకు మెయింటెనెన్స్ స్కూల్ ఉంది. ఈ సైడ్ రావాలంటే చాలా ఇబ్బంది. కనీసం పావు కిలోమీటర్ దూరాన్ని చూసుకుంటే 3 కిలోమీటర్న్నర దూరం నుంచి తిరుపతి వస్తాను సార్. ఓకే, ఇప్పుడు ఈ వర్షాల నుండి వచ్చేటువంటి వరదల వల్ల మీరు ఎప్పటి నుంచి ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? ఎన్నేళ్ళు అవుతుంది? మేము సుమారుగా 60 నుంచి ఇక్కడ ఉన్నాం సార్. నా చిన్నతనం నుంచి ఇక్కడనే వినరా, ఎప్పుడు పడితే వినరా. మొన్న అయితే విపరీతంగా వచ్చింది. ఇల్లు మాత్రం మేము కట్టుకొని కొద్దిగా ఎత్తు చేసుకున్నాం. అందులో కూడా 4-5 ఇంచులు వచ్చి వర్షం నిలబడ్డాయి. ఓకే, దీనికి కారణం ఏమంటారు మరి? ఎందుకంటే వర్షాలు పడుతూనే ఉన్నాయి, నీళ్లు ఇళ్లలోకి ఇదివరకు రానంతగా ఇప్పుడే రావడానికి కారణం ఏమంటున్నారు? అంటే సార్ ఇప్పుడు ఇంత మోరి అంతా ఇంతకుముందు వెడల్పుగా లేకుండా ఒక లెవెల్ చిన్నగా ఇప్పుడు ఈ కానాలు ఉన్నాయి కదా సార్, ఇది అయిపోతే అంత ఇబ్బంది ఉండదు. అప్పుడు చిన్న పైపులు ఉన్నాయి, ఆ పైపులలో ఏం పోతాయి వర్షం నీళ్ళు. మన వడ్డపల్లి చెరువు నీళ్ళు, గోపాల్పురం తర్వాత ఇది సౌడు చెరువు ఇక్కడ ముందు
ఈ నీళ్ళన్నీ ఇటే వస్తాయి సార్. ఓకే ఓకే. విన్నారా? ఇప్పుడు చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు స్కూల్ పోతున్న పిల్లలకు అట్లా తిరిగి మళ్ళీ ఈడికి వస్తాను నేను. ఆటో లేదా అటు నుంచే మళ్ళీ స్కూల్కి పోయి మళ్ళీ అటు నుంచి రావాలి నేను. ఓకే ఓకే. ఇప్పుడు ఇదివరకేమో మోరీలు వెడల్పు ఉండేది, కానీ ఇక్కడ మొత్తం దగ్గరగా మోరీలకు దగ్గరగా జరిపి కబ్జాలు చేసి ఇక్కడ ఇల్లు కట్టుకోవడం వల్ల కూడా ఇటువంటి పరిస్థితులు కొంతమంది కాలేజీలు అని చెప్పి అంటున్నారు కదా. ఇల్లు జరిగి కట్టుకున్నది మా సైజు తెలియదు. విన్నారా? నీళ్లు సరిగా పోక నీళ్లు ఉల్టా తిరిగినాయి, అది కామన్. అదే సరిగా పోతలేమంటే ఇవి అన్నట్టే కదా. అంతే ఇక అది ఎవరు ఎంత కబ్జా చేసుకున్నారో అది వాళ్ళకే కానీ ఇక మేము చెప్పలేము. అయితే ప్రస్తుతానికైతే ఇక మనం చూస్తున్నాము, ఇక్కడ మనం ఎక్కడ చూసినా ఎక్కడ కూడా ఒక సరిగా చక్కగా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మనం చూసేటువంటి విజువల్స్ దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు కూడా గోడ మొత్తం కూలి ఈ మొత్తం ఆ ఇల్లు కూడా మోరిలోకి వెళ్ళేటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఒక్కసారి మనము లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మరికొద్దిగా వరద వస్తే మాత్రం ఇంట్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక్కడ దాదాపు ఇక్కడ కొంత ఎత్తు అంటే వాటర్ కాలనీలోకి రాకుండా కూడా కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం అనేది కాకుండా దిద్దుబాటు చర్యలు అయితే ఎప్పటికైనా అధికారులు అలాగే ప్రభుత్వం తీసుకోవాల్సింది. ప్రజలు ఇబ్బందులు పడకుండా అనేక చర్యలు తీసుకోవాల్సింది. కానీ ఇప్పటి వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో కొన్ని ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ సైడ్ బర్ములు కూడా కొద్దిగా నిర్మించారు. ఇవి మనం చూస్తున్నాము. ఇక్కడ ఈ నీళ్లు వెళ్ళడానికి ఇదివరకేమో ఇక్కడ ఉన్నటువంటి ఈ పైపులు మనం చూస్తున్నప్పుడు చిన్న చిన్న కాలువల్లాగా ఉండి పైపుల ద్వారానే మాత్రం నీరు వెళ్ళేటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఇక్కడ కట్టేటువంటి పెద్ద మోరికి సంబంధించినటువంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. రేపు సీఎం కూడా ఇక్కడికి రానున్నారు, పనులు పర్యవేక్షించున్నారు. ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం పరిస్థితుల్ని. ఇంతకుముందు రెండు కెనాల్ల లాగానే కనిపిస్తున్నాయి. అక్కడ నుంచి మాత్రమే వాటర్ తక్కువ మొత్తంలో వెళ్ళేది. ఇప్పుడు దీన్ని ఒక ఎలాబొరేట్ చేసి కొద్దిగా ఎక్స్పాండ్ చేశారు. మొత్తం 4 వైపుల నుంచి నీరు వెళ్ళే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాము. అంటే వచ్చినటువంటి నీరు ఇక్కడ నిలవకుండా వేగంగా వెళ్ళే విధంగా ఇక్కడ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ అటు ఉన్నటువంటి వ్యక్తులు అంటే పక్కన అటు యూనివర్సిటీ ఉంటుంది, ఇటు హెడ్ క్వార్టర్స్ అలాగే బస్టాండ్కి వెళ్ళేటువంటి ఇది ఒక ప్రధాన రహదారి. అంటే ఇప్పుడు కరీంనగర్కు వెళ్ళేటువంటి సిద్దిపేటకు వెళ్ళాలన్నా కానీ ఇది ఒక ప్రధాన రహదారిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వెళ్ళేటువంటి ప్రతి వ్యక్తులు ఇబ్బంది పడుకుంటూ మొత్తం చుట్టుపక్కల రావాల్సినటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ పనుల్ని వేగవంతంగా చేస్తే తాము వెళ్ళేటువంటి దూరం తగ్గిపోతుందన్నటువంటి ఒక ఆందోళన. ఎందుకంటే పక్కనే స్కూల్స్ ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ కూడా పిల్లల్ని తీసుకుపోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆటో వాళ్ళు కూడా ఎక్కువగా తాము ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుందని చెప్పి ప్రయాణికులు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనము ఇక్కడ చూద్దాం. ఎందుకంటే కాలనీలోకి నీళ్లు రాకుండా ఎలాంటి ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయో మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి ఈ సిమెంట్ దిమ్మెలు అంటే పెద్దగా కొద్దిగా కడుతున్నారు. ఎందుకంటే నీరు లెవెల్ మొన్నటి వరకు ఏంటంటే కెనాలు దాటి ప్రవహించినటువంటి పరిస్థితి. కానీ కాలనీలోకి నీళ్లు రాకుండా ఇంకా కొద్దిగా దీన్ని ఎత్తుగా ఉంచి నీరు మొత్తం కెనాల్లోకి వెళ్ళే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. రేపు సీఎం కూడా ఇక్కడికి వచ్చి సందర్శించేటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నీరు స్ట్రైట్గా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, కానీ స్ట్రైట్గా వెళ్లకుండా ఇక్కడ మొత్తం కొన్ని ఆక్రమణలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాము. ఆ నీరు సైడ్గా వెళ్లకుండా మొత్తం ఆ ఫోర్స్ తోటి కాలనీలోకి వెళ్ళే విధంగా చూస్తున్నాము. మనం చూస్తున్నటువంటి కెనాల్కి ఎదురుగా మాత్రం అన్ని ఇళ్లే ఉన్నాయి. అంటే దాదాపు ఎప్పటి నుంచో కొద్దిగా కబ్జాలు అవ్వుకుంటూ ఇక్కడ నాలాల ఆక్రమణకు గురవుకుంటూ వస్తున్నాయి. ఇది మళ్ళీ అక్కడికి స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ కొంత టర్న్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ టర్న్ తీసుకుంటే మళ్ళీ అక్కడ ఈ ఫోర్స్ తోటి అక్కడ ఉన్నటువంటి ఎదురుగా ఉన్న కాలనీలు మొత్తం నిండిపోతాయి. అక్కడి నుండి మళ్ళీ చూసుకుంటే అక్కడ తిరిగిన తర్వాత మళ్ళీ అంటే వంకలుగా తిరిగి ఉండడం వల్ల ఈ ఫోర్స్ వల్ల వాటరు కాలనీలోకి వస్తుంది. అది రాకుండా కూడా ఈ మొత్తం ఈ మోరికి సంబంధించి ఒక సైడ్ బర్ములు కూడా కట్టేటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ప్రస్తుతానికైతే మనం ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా రేపు సీఎం పర్యటన దృష్టిలో పెట్టుకొని రేపు ఇక్కడికే రానున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా వేగంగా పనులు గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాతనే పనులు ప్రారంభమయ్యాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. 3 నెలల కాలంలో పూర్తవుతుందని చెప్పి అన్నారు. కానీ నిన్న ఎమ్మెల్యే గారుగా మాట్లాడడం జరిగింది ఆర్టీవీ. ఎందుకంటే ఇప్పటికే కొంత లేటుగా మనం పనులు ప్రారంభించినాము, సమస్యలంతా డిపిఆర్లు తీసుకొని ఇక్కడ అన్ని చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. కాకపోతే పనులు ఈ వర్షాకాలం కాకుండా మళ్ళొచ్చే వర్షాకాలానికి నగరము
అనేక రకాలుగా ఆధునీకరణ చెందే విధంగా ఉంటుందన్నటువంటి ఒక ధీమా అయితే వ్యక్తం చేశారు. దానికి సంబంధించి పనులు కూడా వేగం పెంచాము, కానీ ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం కాబట్టి పనులకు కూడా అంతరాయం కలుగుతుంది కాబట్టి వచ్చే సంవత్సరానికి మేము పనులు కంప్లీట్ చేస్తామని కూడా చెప్పారు. ప్రస్తుతానికి ఒక్కసారి ఇక్కడ ఎక్కడెక్కడైతే వరంగల్ నగరంలో ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో జరిగినటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రివెంటివ్ మెజర్స్ మాత్రం తీసుకున్నారు. ఇక ఎందుకు ఒక్కొక్కసారి ఇక్కడ ఈ ముంపు ప్రాంతాలకు ఎందుకు ఈ పరిస్థితులు తలెత్తాయని చెప్పి మరొక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా చూద్దాము. ఎక్కడ కబ్జాలు గురవుతున్నాయి, ఇక్కడ వాటర్ వెళ్ళేటువంటి మార్గానికి అడ్డుగా నిలవడం వల్లనే తమ ముంపు ప్రాంతాల్లో ఉంటున్నారు. అలాగే చెరువులు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే అపార్ట్మెంట్లు కట్టడం వల్ల వచ్చేటువంటి నీరు కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళడం వల్ల కూడా అపార్ట్మెంట్లలో కూడా నీరు రావడం ఇక్కడ పరిపాటిగా మారినటువంటి పరిస్థితి. దీనివల్ల ఇక్కడ చేయాల్సినటువంటి పర్మిషన్లు ఇచ్చి తర్వాత ఇబ్బందులు పడేటువంటి సిచ్యువేషన్స్ నుండి కాకుండా ముందే ఒక ట్రాన్స్పరెన్సీ ఎన్వైరన్మెంట్ ప్రభుత్వంలో అలాగే అధికారుల్లో ఉంటే ఈ ఇబ్బందులు తప్పేవన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చాలామంది పైనుండి వచ్చే వరద నీరు అలాగే చెరువు మత్తడిపోయడంతో ఇక్కడ పెద్దమోరి నయీం నగర్ కాల్వ నుండే నీరు రావాలి. ఈ నీరు వచ్చేటువంటి క్రమంలోనే ఇళ్ళన్నింటినీ ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఏంటంటే వెళ్లాల్సినటువంటి నాళాలు మాత్రం కబ్జాకు గురవ్వడం వల్లనే ఈ పరిస్థితులు నెలకొన్నాయనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే గత దశాబ్దాల కాలంగా రోడ్డుకు సంబంధించి ఎంక్రోచ్మెంట్లు జరిగినాయి, కానీ నాళాల ఎంక్రోచ్మెంట్ జరగడం వల్ల నీరు వెళ్లకుండా కూడా కాలనీలోకి రావడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మనం ఒక్కసారి విజువల్స్లో చూద్దాము. ఇక్కడ స్ట్రైట్గా వెళ్లాల్సినటువంటి నీరు దాదాపు ఆ బ్రిడ్జ్ నుంచి అక్కడ ఉన్నటువంటి అది ఎప్పటి నుంచో అక్కడ స్కూల్స్ అలాగే కొన్ని ఇళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఆ నీటి ఫోర్స్కు కూడా అక్కడ మొత్తం అక్కడ పర్మిషన్లు ఎలా ఇచ్చారన్నది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఒక్కసారి ఆ బౌండరీస్ని కనుక మనం చూడగలిగితే ఇదంతా మట్టి పోసి చెత్త వేసి అది కబ్జాకు చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కసారి మనం జూమ్లో చూస్తే తెలుస్తుంది అక్కడ ఇంటి పరిస్థితిని. ఒక్కసారి మనం చూద్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మట్టి పరిసర ప్రాంతాలు అంటే గతంలో ఉన్నటువంటి గాజు పెంకులు, ఇళ్లలో ఉన్నటువంటి పాత సామాను అంతా మనకు అది బయటికి వెళ్ళి కనిపిస్తుంది. కొన్ని నాలాలో అక్రమంగా కబ్జా చేసిన వాటిని కూడా కూల్చిన సందర్భాలను కూడా మనం చూస్తున్నాము. జీడబ్ల్యూఎంసీ అధికారులు కూడా సత్వర చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కట్టింది కాకుండా మళ్ళీ ఇంకా ఎంక్రోచ్ చేయడం అనేది ఇంకా చాలా దారుణంగా చూస్తున్నాం. అక్కడ మహిళలు కూడా మనం చూస్తున్నాము. అక్కడ ఇటుకలు కూడా కూలిపోయి అంటే పోసిన మట్టి మాత్రమే అని చెప్పి స్పష్టంగా మనకు తెలుస్తుంది. కానీ ఈ ఆక్రమణల వల్లనే ఇళ్లలో వరద నీరు రావడము, నీరు వెళ్లాల్సినటువంటి దిశ సరిగా లేకపోవడము, అంటే వంకలుగా తిరిగిపోవడం వల్లనే ఇట్లాంటి పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. మరొకసారి ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఇక్కడ ఒక్కసారి మనం ఇక్కడ పరిస్థితులు అనేది ఒక్కసారి వివరించే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఈ ఎంక్రోచ్మెంట్ జరగడం వల్లనే అనేక ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నిర్మాణాలు ఇలా ఒక్కొక్కసారి అధికారులు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు అనేది కూడా చూడాలి. ఏం ఆశించి ఇక్కడ ఉన్నటువంటి ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే విధంగా ఉంటుందన్నది ఇక్కడ మనం ప్రస్తుతానికైతే చూస్తున్నాము. ఒక్కసారి ఈ వాతావరణం అంటే ప్రతిదీ అంటే నాలాలకు సంబంధించి మట్టి పోయడము, దాని మీద నిర్మాణాలు చేపట్టడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక్కసారి మనం చూస్తుంటే ఇక్కడ ఎంక్రోచ్మెంట్ ఎట్లా జరిగిందనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక్కసారి నాలా లోపలికి మనం వెళ్ళి చూద్దాం. ఒకవేళ నిజంగా మట్టి ఉంటే కొట్టుకపోతే స్ట్రైట్గా సాఫ్గా కనిపించాలి. కానీ ఇప్పుడు మనం చూస్తున్నామంటే చెత్త వేసినటువంటి ప్రాంతాలు ఇంతకుముందు సాఫ్గా లేవు కాబట్టి చెత్త వేసినటువంటి ప్రాంతాలు ఇవన్నీ. దాదాపు ఒక్కసారి ఆ చెత్త చెదారం అంతా మనకు కనిపిస్తుంది. ఇవన్నీ పోసిన మట్టిలాగానే మనకు కనిపిస్తుంది. ఇక్కడే పెట్రోల్ బంక్ నిర్మాణంతో పాటు పక్కకున్నటువంటి ఆ నిర్మాణాలు కూడా ఇవన్నీ ఎంక్రోచ్మెంట్ జరగడం వల్లనే ఇది జరిగిందన్నది వాస్తవంగా మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం ఈ ఎంక్రోచ్మెంట్ల వల్ల నీరు తమ ఇళ్లకు వచ్చేటువంటి పరిస్థితులు రావడంతో ఉన్నటువంటి వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కానీ ఇక్కడ నీరు దుర్గంధం వెదజల్లడంతో అక్కడ చూస్తున్నాము. అక్కడ విద్యార్థులు కూడా కొంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారు, అనేక ఇబ్బందులు కూడా పడుతున్నారు. అందుకే దారి లేక షార్ట్ కట్ వాళ్ళు ఎంచుకుంటున్నారు. అక్కడ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. దూరం నుంచి తిరిగి రావాలంటే ఒక 4-5 కిలోమీటర్లు వెళ్ళి రావడము ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆటోలకు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తుండడంతో ఒక్క అడుగు దాటితే బాగుంటుందని వాళ్ళు ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నంలో వాళ్ళ చెప్పులు అలాగే వాళ్ళు కూడా అందులోనే కూరుకుపోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇవి ఒకరోజు కాదు, ప్రతిరోజు నిత్యము ఇలాంటి పరిస్థితులే వీళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఇది ప్రస్తుతానికి ఏంటంటే ఈ బ్రిడ్జ్ కట్టేటువంటి సమయంలో కొంత ఇబ్బందులు తప్పకపోతుండొచ్చు, కానీ ఇది వీలైనంత తొందరగా నిర్మిస్తే బాగుంటుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ స్థానికులు చేస్తున్నారు. ఎందుకంటే తాము దూర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ఇక్కడ
వీలైనంత తొందరగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక ప్రధాన రహదారి, కరీంనగర్ అలాగే సిద్దిపేటకు వెళ్ళేటువంటి హనుమకొండ వరంగల్ని కలిపేటువంటి ప్రధాన రహదారి మధ్యలోనే ఈ నాలా నిర్మాణం ఉంది. వచ్చినటువంటి గత 2019 అలాగే 2020, 2021 అంటే గత కొద్ది సంవత్సరాలుగా కంటిన్యూగా వస్తున్నటువంటి వరదల వల్ల మాత్రం అనేక ఇబ్బందులు స్థానికులు మాత్రం ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా వీలైనంత తొందరగా ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆ ఇనిషియేషన్ తీసుకుంది, దానికి ఇక్కడ స్థానికులు హర్షిస్తున్నారు. కానీ వీలైనంత తొందరగా నిర్మిస్తే బాగుంటుందని ఒక ఆలోచన మాత్రం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ వర్షాకాలం ప్రారంభమైంది, కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటామోనన్నటువంటి ఒక భయాందోళనలు ఇక్కడ స్థానికులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ, నయీం నగర్, పెద్దమూరి నుండి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.